హాయ్ అండి. మేమేనో టైలర్ని. నేను ఖాళీగా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఖాళీగా అయితే కూర్చోలేదండి. రిపేర్ వర్క్ ఉంది. రిపేర్ వర్క్కి కుట్లు ఇప్పుకుంటున్నాను. ఇవి వచ్చి యూనిఫామ్స్ అండి. పిల్లలు ఎదుగుతారు కదా అనేసి ఏదో నా పిల్లల్లాగా కొంచెం పెద్దవి కుట్టేయాలనేసి కుట్టేశాను. అయితే అందరూ అలా కుట్టించుకుంటారులేండి. యూనిఫామ్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కొంచెం పెద్దవి కావాలి, వచ్చే సంవత్సరం కూడా సరిపోవాలి అనేసి అంటారండి. అదేవిధంగా వీళ్ళవి కూడా వచ్చిన మెజర్మెంట్ మీద కొంచెం పెద్దవి కుట్టేశాను. అయితే వాళ్ళు అయితే వద్దన్నారండి. 1 ఇయర్కి సరిపోతే చాలు, కరెక్ట్గా ఉండాలండి, వేసుకుంటే పెద్ద కింద ఉండకూడదు అలాగనేసి అన్నారని. సరే అండి అయితే సరి చేస్తాను తెచ్చుకోమంటే తెచ్చుకున్నారు. అవైతే వాళ్ళే ఇప్పిస్తా అన్నారు కానీ మళ్ళీ అయినా చింపేస్తారేమో అనేసి నేనే విప్పుకుంటున్నానండి. విప్పుకొని సరి చేసి ఇవ్వాలి. కుట్లు అయితే విప్పుతున్నాను. ఇలా కుట్లు ఇప్పటం అది ఇసుపండి బాబు. రిపేర్ వర్క్ అంటేనే ఇసుగ్గా ఉండి వెనక్కి పెట్టేస్తాం. కానీ తప్పదు కదండి, కస్టమర్సే అన్ని వేళలా కూడా సరిపోతాయని గ్యారంటీ లేదు. ఏదో సమయం అప్పుడు రిపేర్ రావచ్చు, సరిపోకపోవచ్చు. ఒక్కొక్కసారి వారి బట్టలు కూడా మనం రిపేర్ చేయమనొచ్చు, మనం కుట్లేని కూడా రిపేర్ చేయమనొచ్చు. అంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు మరి తప్పదు కదండి, చెయ్యాలి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.